హల్లెలూయా. నజరేయుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చిన దేవాది దేవునికి నేను వందనస్తుడాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సేవకులైన మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఎలిజబెత్ అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రక్షకుని కనబోతున్నటువంటి తల్లి మరియమ్మ గారు ఏం పట్టుకెళ్ళారండి ఎలిజబెత్ అక్క ఇంటికి? వందన వసనం పట్టుకెళ్ళారు. ఈ మాటను మన సంఘాల్లో ప్రతి ఒక్క విశ్వాసికి తెలియపరచాలి. మనం ఖచ్చితంగా ఈ వందన వసని యొక్క పవర్ తెలియకపోతే మనం చాలా మిస్ అయిపోతాం. కనుక ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నా. నిన్ను ఎవరు పిలిచారు? హూ కాల్ యూ? చెప్పండి. మాట్లాడాలి. మీరు వాక్యం బోధించడానికో లేకపోతే మీ మీద అధికారం చెలాయించడానికో రాలేదు ఈ తూర్పుగోదావరి జిల్లా రావణికపేట అనే ప్రాంతానికి. కలిసి దేవుని యొక్క మాటలు జ్ఞానించుటకు వచ్చాను మీ మధ్యకి. దేవునికి స్తోత్రం. ఏదో నాకు తెలిసిందో, నాకు వచ్చిందో, నాకు నచ్చిందో, నేను రాసుకున్నదో తెస్తే పని అవదు. ప్రభు మాట్లాడితే మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూడా మాట్లాడాలి. చెప్పండి అందరూ కూడా. ఎవరు పిలిచారు నిన్ను? దేవునికి పిలిచారు. మనం ఏం చేస్తున్నాం కదండి? నిన్నెవరు పిలిచారు? దేవునికి పిలిచారు. మనం ఏం చేస్తున్నాం? ఓకే, 3 మాటలే ముచ్చటగా. గత 2 సహవాస కూడికలలో లీడర్షిప్ మీద మాట్లాడగలిగాను. మీరందరూ చాలా చక్కగా విన్నారు. చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. మానవ ఆలోచన, మానవ ఉద్రేకం, మానవ యొక్క ఉద్దేశాలు లయపరచబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్తా. చెప్పండి అందరూ కూడా. మ్యాన్ మేడ్, సెల్ఫ్ మేడ్, గాడ్ మేడ్. చెప్పాలి మళ్ళీ. మ్యాన్ మేడ్, సెల్ఫ్ మేడ్, గాడ్ మేడ్. మ్యాన్ మేడ్ అంటే మనుషుని ద్వారా కాదు. ఏ మనుషుడు పిల్లలేదు మనల్ని. ఏ మనుషుడు తయారు చేయలేదు సేవకుడిగా మనల్ని. ఏ మనుషుడు కూడా వెండో సేవకుడిగా నేను సేవకుని నా మాటలు విను అంటే ఏమండి? మొట్టమొదటి వాక్య భాగాన్ని మ్యాన్ మేడ్కు ఉద్దేశించినటువంటి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుంటే ఈరోజు నిన్ను ఎవరు పిలిచారో నీకు అర్థమవుతుంది. నీ పిలుపు యొక్క స్పష్టత నువ్వు తెలుసుకోవాలి ఈరోజు అంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా చదవండి ఒకసారి. అందుకు పేతురును మనుషులు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి లోబడాలా? మరి మనుషులకి ఎందుకు లోబడుతున్నాం? అయ్యగారండి ఈరోజు విశ్వాసం గురించి చెప్పండి. అయ్యగారండి ఈరోజు ఆశీర్వాదం గురించి చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఈరోజు విశ్వాసులు ఎలా తయారయ్యారంటే వారు చెప్పినట్లు సేవకుడు వినాలి. అయ్యగారు ఉదయం 9:30 కల్లా రండి. ఎన్ని గంటలకి? అయ్యగారండి తెల్లవారు 6:30కి వచ్చేయండి. సేవకుడికి టైం ఏంటి? సేవకుడికి విశ్వాస టైం పెట్టడం ఏంటండి బాబు? మనము మనుషునికి లోబడుతున్నాం. ఇక్కడ ఏమో దేవునికే లోబడాలని చెప్తుంది వాక్యం. నిన్ను మనిషి చేయలేదు దైవజనుడిగా, విశ్వాస చేయలేదు నిన్ను సేవకుడిగా. అన్యుడు కాదు నీ మీద అధికారం చెలాయించవలసింది. నిన్ను ధన్యుడు చేసినటువంటి దైవ
దేవుడే నిన్నేం చేయాలా? శాసించాలా. దేవుడే నీకు ఆజ్ఞాపించాలా. దేవుడే నిన్ను నడిపించాలా. దేవుడే నిన్ను బలపరచాలా. కానీ బలపరచువాని యందు బలపరుస్తున్న వాడి యొక్క మాట మనం వినకుండా మనుషుని యొక్క మాట వింటున్నాం మనం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనులారా, ఈ యొక్క సాయంకాల వేళలో మన రక్షకుడు విమోచకుడు అని సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట, నీవు మ్యాన్ మేడ్ కాదు. చెప్పండి. నువ్వు మనుషుని చేత పిలవబడలేదు. నిన్ను ఎవరు పిలిచారు అంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన దగ్గర నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి ఏంటంటే నిండైనా మెండైనా దీవెనలు కలవు. అవి అక్కడే ఉండిపోతున్నాయి, మన వరకు రావట్లే. నిన్ను ఎవరు పిలవలేదంటే మనుషుడు పిలవలేదు, దేవుడు పిలిచాడు. పిలిచిన దాంట్లో నమ్మకంగా ఉండు. 10 రూపాయల్లో నమ్మకంగా ఉంటే 100 రూపాయలు చూస్తావు. 100 రూపాయల్లో నమ్మకంగా ఉంటే 1000 రూపాయలు చూస్తావు. 1000లో నమ్మకంగా ఉంటే 1,00,000 చూస్తావు. 1,00,000లో నమ్మకంగా ఉంటే 1,00,00,000 రూపాయలు చూస్తావు. ఈ నమ్మకమే ఉందా? ఒక సమయం దేవునికి 24 గంటల సమయంలో దేవునికి ఎంత దశంభాగం ఇస్తున్నాం మనం? మన దశంభాగం అనేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతాం. మలాకి దగ్గరికి దశంభాగం అంటేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుంటాము? ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలోకి వెళ్ళిపోతుంటాం. ద్వితీయోపదేశం అనగా ఎప్పుడైతే మనము దశంభాగం అంటిలోకి విశ్వాసులకు చెప్తాం, కానీ మనమేమో. అందుకే 2024లో అడుగుడి మీకు ఇవ్వబడిననే జాబితాలో ఉండేవాడిని 24 వరకు కూడా. ఈ 2025లో దేవాది దేవుడు నాతో మాట్లాడింది, ఇవ్వుడి ఇవ్వబడును, నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నేను ఇచ్చిన దాన్ని అంట ఆయన దాస్తాడంట. దాచబడిన రహస్యధనం మరలా నాకు ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడంట. నేను ఇవ్వకపోతే ఎక్కడ ఉంటుంది? అక్కడ ఏమండి ఉంటుందా? నేను ఇస్తేనేగా ఇస్తాడు మీకు. ఈయన ఎవరు? అనిల్ గారు. ఏమండి నేను ఇవ్వకుండా, బ్రదర్ ఈసారికి మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. సాయంత్రం ప్రార్థన అయ్యే లోపలన్నా దేవుడు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాడంటే విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, కానీ చేతిలో ధనం రాదు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తెచ్చానన్న వాళ్ళు చెప్పండి. లేదండి ఇక్కడ పట్టుకొచ్చామండి బాబు, మా ఇంటి దగ్గర వదిలేదు, ఇక్కడ పట్టుకొచ్చాం అన్న వాళ్ళు చెప్పండి సార్. విశ్వాసులకు చెప్తాం బల్ల గుద్దు. మరి అమ్మా ఏ చేతులు ఇంటి దగ్గర వదిలేసి వచ్చావా? చెప్పాలని చెప్ప, సాతాను పోతుంది నీ దగ్గర నుంచి. అబ్బా హల్లెలూయా చెప్పకపోతే సాతాను వచ్చేస్తుందండి మన దగ్గరికి. లేదండి. ఎలా చెప్పాలంటే హల్లెలూయా హల్లెలూయా కాదు, ఎల్లురావయ్యా కాదు, అందరితో కలిపి కొట్టరా కావడరా కనుక చెప్పడం కాదు. హల్లెలూయా చెప్పండి. ఆ మాత్రం ఈ మాత్రం హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటే ఏమవ్వాలా? దెబ్బతో పుటందులేలా. మారన్నా మారిపోవాలా, లేచి పారన్నా పారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని ఉజ్జీవపరచడానికి వస్తే మీరు నన్ను నిర్జీవపరిచేస్తున్నారు. మీరే చెమటలు తుడుచుకుంటున్నారు, మీరే అసూరు అంటున్నారు. జాన్ గారు వచ్చారు. దేవుని స్తోత్రం. ఈయన చాలా చక్కని మాటలు చెప్పారు పోయిన నెల సహవాసంలో. ఏ ఊరు వెళ్తే చంపేస్తారో ఆ ఊర్లో సేవ చేసి వచ్చాడంట ఆయన. ముత్యాలంపాలెం చాలా భయంకరమైన గ్రామం మా పరవాడ మండలంలో. దేవునికి స్తోత్రం. దైవజనులారా, ఈ యొక్క సాయంకాల వేళలో దేవుడు నిన్ను పిలిచాడు, మనిషి నిన్ను పిలవలేదు. నాట్ ఏ కాల్ మ్యాన్ మేడ్, యువర్ ఏ కాలింగ్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారే నిన్ను పిలిచాడే తప్ప ఏ మనుషుడు నిన్ను పిలవలేదు. మనుషుడు పిలిచాడని మనిషికి లోబడ్డావా, దేవునికి వ్యతిరేకమైపోతావు. దేవునికి లోబడలేవు. మనిషికి లోబడితే దేవునికి విరోధం అయిపోతావు. గనుక ఖచ్చితంగా నువ్వు ఎవరికి లోబడాలా? పిలిచిన వాడికి లోబడాలా. ఏమండి అనిల్ గారు మళ్ళీ అందరినీ పిలిచాడు, పిలిచిన వాడి మీద తిరగబడితే ఎలా ఉంటుంది? యెషయా ప్రవక్త అదే చెప్తున్నాడు, అయ్యా నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని గాని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిది సొంత వానితోటి తెలుసుకును, కానీ ప్రజలకు తెలివి లేదు.
తెలివి లేదు కాదు, విధేయత లేదు. దేవుని స్తోత్రం. లోబడే స్వభావం లేదు. హల్లెలూయా. మనం ఎవరినైతే నమ్ముతామో వారే మన మీద తిరగబడతారు. ఎవరినైతే ఎక్కువ పాట పాడమ్మా, వాద్యాలు కొట్టు బాబు అంటే ఆడే రేపొద్దున్న నీ మీద తండ్రి కూర్చుంటాడు. ఎవరిని నమ్మొద్దన్నాడు దేవుడు. నమ్మదగిన దేవుడు దేవుడే. నిన్ను నమ్మకముగా ఆయన దగ్గరికి నువ్వు ఒదిగి ఉంటే నమ్మకమైన వారికి ఇందా చెప్పారు, మెండైనా నిండైనా దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు ఎలా ఉండాలంటే సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు ఆయన నూనెతో నీ తలను అంటితే నీ గిన్నె నిండు పొంగు పొరుగుతుంది. అది దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతమంది నేర్చుకున్నారు? గ్రూప్లో మీకు 2 పాటలు పెట్టాం. అందులో 2వ పాటలో ఉంటుంది, నలు దిశల శత్రువులే నన్ను అలుముకొనగా, నలిగిన నా హృదయం నిన్ను ఆనుకోనగా, శత్రువుల ఎదుటే భోజనము పెట్టావు, నూనెతో నా తలనంటి నా గిన్నె నింపావు. నీ ప్రేమకు జోహార్లు, నీ కృపలకు స్తోత్రాలు. హల్లెలూయా. పాట నాపేస్తుందండి మీ డ్రమ్ము. నేర్చుకోవాలా డ్రమ్ము తాళం, కంజరి ఎలా కొట్టాలో, కాంగో ఎలా కొట్టాలో, డ్రమ్ ఎలా కొట్టాలో, పాట ఎలా పాడాలో, ఏ స్థాయిలో పాడాలో, ఏ తాళంలో పాడాలో, ఏ టైంలో పాడాలో, ఎలా కొట్టాలో, ఏ పాటకి ఎలా కొట్టాలో. సరిగమ పద నిసగానాలతో దానికి డ్రమ్ముని ఏం చేయించాలో తెలుసా? మూలిగించాలా. ఏం చేయించాలో తెలుసా? మూలిగించాలా. డ్రమ్ము మూలగాల, కొడితే మళ్ళీనే. దేవుని మహాకరం పెట్టి అన్ని వాద్యాలు నేర్పించాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అనిపించాలా. అమ్మ బాబోయ్ నా వల్ల కాదు, ఇంకా నన్ను వదిలే అనాలది డ్రమ్ము. అంతేనండి, అరగాలండి. మనకున్న వాద్యమైనా మనమైనా దేవుని కొరకు ఏం చేయాలా? కరగాల, ఖర్చు అయిపోవాలి అవసరం అయితే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఈ సాయంకాల వేళలో 2వ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. నేను త్వరగానే మిమ్మల్ని ముందుకు నడిపించాలనుకుంటున్నాను. చెప్పండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంట? నాట్ ఏ మ్యాన్ మేడ్. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ మేడ్. నిన్ను ఎవరు పిలిచారు అనే అంశం ద్వారా నేను మాట్లాడుతున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే మ్యాన్ మేడ్. మనిషి కాదు నిన్ను పిలిచింది, మనిషికి కాదు నువ్వు లోబడవలసింది. సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికే నువ్వు లోబడాలి. అపోస్తుల కార్యములు 5:29 దానికి మీకు ఏం చేశాను? చక్కని రెఫరెన్స్ ఇచ్చాను. 2వ పాయింట్ నేర్చుకుందాం. 2వ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ మేడ్. మనల్ని ఎవరు తయారు చేయలేదు, మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకోలేదు. మనకు మనమే సేవకుడు అయిపోయాం. నాకు పాట వచ్చి 4 పాటలు వచ్చాయి, 3 మాటలు వచ్చాయి, 2 సాక్ష్యాలు వచ్చాయి, అంతే. నేను కొంపటేయడమే, అంతేనా? నాకు ట్రైనింగ్ వద్దు. ఏమంటే నాకు పిలుపు ఉంది, ఏమంటే నాకు దర్శనం ఉంది, ఏమంటే దేవుడే నన్ను అభిషేకించాడు. దున్నలేని బీడు భూమి దున్నమని దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఎక్కడైతే బాగా కస్బీ బాగా వస్తుందో, ఏమవుతుంది? కస్బీ ఏ సంఘానికైతే బాగా వస్తుందో ఆ సంఘములో ఒక విశ్వాసుని పట్టుకొని ఆ పక్క వీధిలో కుంపట పెట్టుటే మన దర్శనమా? అది ఏంటంట? సెల్ఫ్ మేడ్. చెప్పండి ఏంటంట? నీకు నీవు సేవకుడుగా ఏం చేయబడాలా? పేరు గాంచాలా. నీకు నీవే సేవకుడు అయిపోవాలా. దేవుని పిలుపొద్దు, నీకు దర్శనం వద్దు, తరిపిదొద్దు. దేవుడితో నువ్వు మాట్లాడవసరం పనిలే. దేవుని మాటలు నీకు వచ్చేసాయి. హల్లెలూయా. ఏ మాటలు వచ్చేసాయి? 4 మాటలు, 6 పాటలు, 2 ఉపమానాలు వచ్చేస్తే చాలు. వీడు ఉపమానాలు చెప్పడం మానేస్తాడు, ఉప్మా మింగేయడానికి రెడీ అయిపోతాడు. ఈ ఉప్మా తినేవాళ్ళు ఎక్కువైపోయారు. నీకు అర్థమవుతుందా? ఉపమానం రాదు వాడికి. ఉపమా చెప్పమంటే కృతజ్ఞతాస్థుతులు అంటే కొత్త స్థుతులు అని చదువుతున్నాడు వాడు వాక్యం. ఏం స్థుతులు అంట? కృతజ్ఞతాస్థుతులు అంటూ రాదు. చెప్పండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండారా, ఇంకా గట్టిగా చెప్పండి. మధ్యాహ్నంకి అది మొక్కే తగిలినట్టు ఉంది ఒకరికైనా. శనివారం ఆయన ఆంబులెట్ అన్నా లేకపోతే ముద్దదే కదా పాపం. దైవజనులు, దేవుని స్తోత్ర. బ్రతకడం కోసం కాదు మనం తినవలసింది. చెప్పండి. దేనికోసం? నేను రివర్స్లో చెప్పాను, మీరు ఎలా చెప్తారని చూస్తున్నాను. అబ్బా, ఏం పేరండి మీ పేరు?
అబ్బా, ఆనంద్ కుమార్ ఆనందంగా చెప్తున్నారు. చాలా సంతోషం, సిరినవ్వుతూ ఉంటారు ఎప్పుడు మీరు. ఎన్ని బాధలు ఉన్నాను. నలుగురితో నతానియేలు, కులంతో కొర్నేలిస్. వా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పదండి, బ్రతకం కనుక దేవుడు పిలిచాడు కాబట్టి ఏదాలంటే తప్పదు. మరి ఓపికతో పరిగెట్టాల. పందెపు రంగంలోకి వచ్చేసాం మనం. ఈ పందెపు రంగంలో మధ్యలో ఆగిపోతే బహుమతి ఇవ్వడంట ఆయన. చాలా బహుమానాలు ఉన్నాయి ఆయన దగ్గర. గనుక నీకు నీవు కానీ సేవకుడు అయిపోతే, నీకు నీవు కానీ నిన్ను నీవే పిలుచుకుని వచ్చేస్తే, ప్రపంచానికి పరిచయం అయిపోతే ఫెయిల్ అయిపోతావు. ఒక గొప్ప దైవజనుడు, పేరు చెప్పను, ఆయనకు ఒక సొంత విమానం కూడా ఉంది. రాజకీయ నాయకులను కూడా శాసించిన దైవజనుడు. ఆయనకి ఆయనే ఒక శ్రీకాకుళం జిల్లాలో చిన్న టీ కొట్లో కప్పులు అందించే ఒక చిన్న యవనస్తుడు. ఆయనకి ఆయనే ఏమైపోయాడంట. ఆయన ఎవరు అభిషేకించలే, ఎవరు పిలవలే, ఎవరు ఏర్పాటు చేసుకోలే. ఏంటంటే ఆయన సెల్ఫ్ మేడ్గా వచ్చేసాడు, సెలబ్రిటీ అయిపోయాడు, ప్రపంచ దేశాలలో పేరుగాంచాడు. ఆయన ఒక వర్తమానం చెప్తే 30,000 రూపాయలు కానుకిచ్చే దిన ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు ఎక్కడి నుంచి వెళ్ళాడో, అక్కడి నుంచి ఆ కొబ్బరి చెట్టు చివరి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడెట్టాడు, మొదలు ఉన్న ఏర్లు లెక్కెట్టమంటున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగానా? నీకు నీవే పిలువబడితే అలాగే ఉంటుందండి పరిస్థితులు. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా మనం ఏమవ్వకూడదు. అసలు నీ పిలుపులో క్లారిటీ లేనందువల్ల ఈరోజు మన సేవలో ఏం చూడలేకపోతున్నాము? దేవుని దీవెన చూడలేకపోతున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. దైవజనులారా, మీకు చెప్పే అంతటి కాదు కానీ మనం కలిసి ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. అసలు నీకు ఏ విధమైనటువంటి, నిన్ను ఎవరు పిలిచారు అసలు సేవకి? అది మన పాయింట్ ఈరోజు. ఎవరు పిలిచారు? ఫస్ట్ ఏమో మనిషి పిల్లలే, రెండోది నీకు నీవే వచ్చేసావు. మూడవ పాయింట్లోకి వచ్చేస్తున్నాం. రెండవ పాయింట్కు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చదివేనా? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను తలుచుకుని వాళ్ళను ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నా. ఏమని బతిమలాడుతున్నాడో తెలుసా? ఏమని బతిమలాడుతున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆయన అంతటా ఆయనగా సేవకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని బతిమలాడుకోవాల్సి వస్తుంది? చెప్పండి. మనంతటా మనం సేవకు వచ్చినా కూడా మనం ఏమైనా బతిమలాడుకోవాలా? చెప్పండి. దేవుని బతులాడతలేదు. మరి వీరు మనుషులు బతులాడుతున్నారు, పొలిటికల్ లీడర్స్ని బతులాడుతున్నారు. అయ్యా ఈసారి చిన్న క్రిస్మస్ మీటింగ్ పెట్టుకుంటున్నామండి, జస్ట్ ఇలాగొచ్చి కనబడి వెళ్ళిపోండి. నీకు నీవే వచ్చావు కాబట్టి బతులాడుకో తప్పదు. అయ్యా పోయిన క్రిస్మస్కి అది ఇచ్చారు, ఈ క్రిస్మస్కి ఏది ఇస్తారని నేను అడగను, కానీ వచ్చి మై కట్టుకుని 2 మాటలు చెప్పేసి వెళ్ళండి. వచ్చిన నూరుకోబెడతాడా దేవుడు? ఏదోడు పలికింతుంటాడు, చైనీ చెయ్యపోని తర్వాత. మీకు అర్థమవుతుందన్నమాట. మనము దేవుణ్ణి బతుకులాడుకోవాల్సిన మనం, దేవుడు పిలిచిన వాడు దేవుడు, కానీ దేవుని బతుకులాడు మనం ఎవరిని బతుకులాడుతున్నాం? మనుషులను బతుకులాడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఈరోజు నీ సేవకుడు కుమారుడు సేవ చేస్తాలే, ఉద్యోగం చేస్తానంటున్నాడు, లేదా వ్యాపారం అన్నా చేస్తానంటున్నాడు. కారణం ఏంటనుకుంటున్నారు? నీ పిలుపులో క్లారిటీ నీ కొడుకు లేదు. నిన్ను పిలిచిన దేవుడు అనే సంగతి నీ కొడుకు నువ్వు చెప్పలే, నీ కూతురికి నువ్వు చెప్పలే, నీ అల్లుడికి నువ్వు చెప్పలే. అర్థమవుతుందా మీకు? నా పిలుపు నాదే, నీ పిలుపు నీదే అంటున్నారు. నా విశ్వాసం నాదే, నీ విశ్వాసం నీదే. నా ప్రార్థన నాదే, నీ ప్రార్థన నీదే. యథా రాజా సాదా ప్రాజా. ఎక్కడ రా గొంగలంటే లెగిసామా, పడుకున్నామా, బండి తీసామా, 4 ఇల్లు తిరిగి వచ్చేసామా, హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభువా ఆమేన్. నా ఇంటి చుట్టూ నీ దేవదూతలను పాతే అంటున్నాడు పాటగారు. ప్రార్థన చేయమంటే ప్రార్థనే రాలేదు. సెల్ఫ్ మేడ్ కాకపోతే ఏదో చేసేద్దాం అనుకుంటాం. నలుగురిలోకి వెళ్తే మాటలు రావు.
దేవుని మహాకృప. ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, 5,000 మధ్యలోనైనా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి కృపనిచ్చావయ్యా దైవజనుడు కానీ ప్రార్థన చేశారు ఎవరో. నిజమే, 5,000 మందే కాదు, 1,00,000 మంది ఉన్నా ఇలాగ మాట్లాడతాను. నన్ను పిలిచిన వాడు మనిషి కాదు, మాట తప్పేవాడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవాతి దేవుడు. దేవుడు పిలిస్తే నీకు అధికారాన్ని ఇస్తాడు. అధికారం అంటే ఎలా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం మీద ఇస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గనుక మొట్టమొదటిగా మనల్ని ఎవరు పిలవలేదు? మనుషులు పిలవరు. రెండవది ఎవరు పిలవలేదు? నీకు నీవే నీకు నీవే రెడీ అయిపోయావు. నీ పిలుపు అది. నీ పిలుపు కనుక బతిలాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా? మూడో మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. 3వ పాయింట్ మీకు చెప్పి నేను ముగిస్తాను. గాడ్ మేడ్. ఎవరంట మనల్ని అందరినీ ఎవరు తయారు చేశాడంట? దేవుడే ఆయన రూపంలోనికి మనల్ని మార్చాడు. దేవుడు మారిస్తే ఎలాగుంటామంటే చాలా 2వ తిమోతిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒక విలువైనటువంటి మాట. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లోక మాత్రమే నా యొద్దనున్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు పిలిస్తే దేని కొరకు పిలిచినట్టు? పరిచారము కొరకు, పరిచర్య కొరకు. అర్థమవుతుందా? నిన్ను పిలిచింది దేని కొరకు? పరిచర్య కొరకు. పరిచర్య వదిలేస్తున్నాము, పనికి మన పనులన్నీ ఎత్తిపెట్టుకుంటున్నాం. ఇలాగన్నానని మీరు బాధపడద్దు. నాకు తెలిసి మా విశాఖపట్నంలో, మా అనకాపల్లి జిల్లాలో చాలామంది రియల్ ఎస్టేట్స్ ఎవరు సేవకులు, భూములు వ్యాపారదారులు ఇల్లే, మ్యారేజ్ బ్యూరోస్ అంట. ఏంటంటే మ్యారేజ్ బ్యూరోస్ ఇల్లే. ఇంకా 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 చెప్పాలంటే మధ్యవర్తులు ఇల్లే, అన్నట్లకి ఇల్లే. ఒక తొగువత్తి వెళ్ళాలంట. ఆ ఊర్లో ఉన్న నాయకులతో పాతగారే తొగు తీర్చాల. బాబా, అసలు నిన్ను పిలిచిన పిలిపేంటండి బాబు? నిన్ను దేని కొరకు పిలిచాడు? ఎవరిని దేన్ని పిలిచాడో, ఎవరిని దేనికి పిలిచాడో వాళ్ళకి తెలుసు. పిలుపుని వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? పనికి మాలిన పనుల కొరకు పెత్తానం చేస్తూ సెలరేగిపోతున్నారు వీళ్ళు. అందుకే ఆఖరికి ఏమైపోతుంది తెలుసా? 20 మంది ఆత్మలు 2 మిగులుతున్నారు, 30 మంది ఆత్మలు 3 మిగులుతున్నారు, 60 మంది ఆత్మలు 6 మిగులుతున్నారు. దేవుడు పిలిచినటువంటి పిలుపుని పక్కన పెట్టేసి నీ సొంత పిలుపులకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే సంఘం మీద అశ్రద్ధ కలుగుతుంది. సహవాసంలో ఎలుతు కనబడుతుంటుంది. నువ్వు జీవాహారమును బోధించవలసినటువంటి నీవు అక్కడ ఎలా జరిగింది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగిందని చెప్తావు. ఎందుకండి బాబు, మాకు మా ఇంట్లోనే ఉందో ఒక పొయ్య, మీ ఇంటికి వచ్చిందో ఇంకో పొయ్య అని మేమెందుకు వస్తామండి బాబు మీ దగ్గరికి అంటారా? అంతేనంటారు? ఇవన్నీ సోదంతా వినడానికి కాదండి. ఎన్నో బాధలతో వచ్చాం. దేవుని మాట ద్వారా మేము ఆదరించబడడానికి, మేము బలపరచబడడానికి వచ్చాం. నువ్వేటయ్యా వాళ్ళకి తొగ తీర్చాను, ఇక్కడ భూమి అంతా కొనిపించాను, నాయకులతో ఎలా మాట్లాడాను, అక్కడ ఎలా చేశాను. ఎందుకండి బాబు మాకు వాక్యం చెప్పండి బాబు. ఏమనుకోకండి అయ్యగారు, రేపు నుంచి మా దగ్గరికి రాకంటే మీ గుడికి మేము రామంటారు. అంతేనా? కొత్త ఆత్మలు రక్షింపబడకపోతే పర్లేదు, ఉన్న ఆత్మలు కాపాడుకోవడానికి తిప్పలబడుతున్నారు ఈస్ట్ గోదావరిలో చాలా మంది. ఎక్కడంటే పక్కనే పొయ్యా. హల్లెలూయా. చెప్పండి ఎక్కడ పొయ్యా? చెప్పండి ఎక్కడ పొయ్యా? పక్కనే. నీతో వస్తాడు అయ్యగారు అంటే నువ్వు పొంగిపోతావు. అయితే ఇగో బాబు మా సంఘంలో పాడు, ఇగో మా సంఘంలో కాంగో కొట్టు, డ్రమ్ము కొట్టు, 2 మాటలు చెప్పు బాబు, నేను అలాగెళ్ళి వస్తాను ఇంకో సంఘానికి. అంతే. ఈ బోధ మారిపోద్ది ఇక్కడ. మీ అయ్యగారు ఇంకెంచేపు ఇక్కడే కాదు, ఇలాగా అక్కడ తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు అంటాడు. ఈ నెమ్మదిగా ఈ సంఘానికి ఏం చేస్తాడు? గేలం వేస్తాడు. చెప్పాను కదా పోయిన సహవాసంలో బుట్ట మీద వల వేసే విధానం అదే. ఎవడో కాదు, మనతో ఉంటూ 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు పనికిమాలుడు ఉన్నాడు. ఆడి పేరు ఇస్కరియోతు యోధా. వాడు గుణం ఏంటంటే డబ్బు సేని చట్టుకుని తిరగడం కాదు, ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూశాడు. యేసుబాబుకి ఆ ధనాపేక్ష ఏం చేసిందంటే ఆఖరికి యేసుబాబునే అమ్మేస్తే ఈ గొడవ వదిలిపోద్ది కదా అనుకొని ఏం చేశాడు వాడు? ఎంత కట్టాడండి బేరం? అయ్యగారు కాలు ముడిసండి,
ఎంత కట్టాడండి బేరం? కుర్చీ అని ఏం లేకపోతే అయ్యగారు కింద కూర్చోలేకపోతే కానీ దేవుని సన్నిధి కదా, మనం కూర్చుండుట, నిలుచుట, మాట్లాడుట, ఆలోచించుట ప్రతిదీ కూడా ఆయన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. మన బలహీనతలు దేవునికి తెలుసును గనుక ఎన్ని నాలుగు ఎండి 30 ఎండి నాణ్యాలు. ఒక ఎండి నాణ్యం కాస్ట్ ఎంత అంటారా ఆ దినాలలో? ఇప్పుడు పోనీ చెప్పండి, ఎండి ఎంత? ఇప్పుడు 100 గ్రాములు వెండి ఎంత అండి? తులం 1100. ఈ లెక్కన వేసుకుందాం. ఓకే, ఆ రోజుల్లో ఒక ఎండి నాణ్యం కాస్ట్ ఎంత పడుతుంది, అది ఎంత బరువు ఉంటుంది లెక్కలు వేసుకుంటే రేపు మళ్ళా వచ్చే సహవాసం వరకు మీరు లెక్క వేసినా లెక్క చెప్పలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ఎక్కువ ధనము కనుక ఆడు ఇమిడ్చుకోలేకపోయాడు. అడిగిన దానికంటే ఎక్కువ చేసిన ప్రమాదమే, అడిగిన టయానికి అందపోయిన ప్రమాదమే. అర్థమవుతుంది మీకు? అడిగిన దానికంటే ఎక్కువ చేసిన ప్రమాదమే, అడిగింది అనుకున్న టయానికి జరగకపోయిన ప్రమాదమే. అందుకే సమయోచితమైన సహాయం చేసే దేవుడు మన దేవుడు. నీకు ఏదో అవసరమో నీకు తెలిసండి, ఎంత అవసరమో నీకు తెలుసు. గనుకే మీరు కూడా విస్తరించి మాట్లాడకండి సంఘాలలో. దేవుడు ఏది అయితే మాట్లాడమన్నాడో సోమవారం నుండి శనివారం వరకు దేవుని పాదాలు పట్టుకుని దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఒక్క మాట ఇస్తాడంతే. నీకు 7 రోజులు కష్టపడితే ఒక మాట దొరుకుతుంది. ఆ ఒక్క మాటను పట్టుకుని దేవుని పాదాల దగ్గర పట్టుకుంటే వాక్యం చదువుతుంటే దేవుడు మాట్లాడతాడు నీతోటి. అలా మాట్లాడడం మనం వాట్సాప్లో వచ్చేస్తున్నాయి. ఈరోజు విశ్వాసం అంటే వచ్చేస్తుంది, నమ్మకం అంటే వచ్చేస్తుంది, పరిశుద్ధత అంటే వచ్చేస్తుంది, 7 మాటలు జ్ఞానం అంటే వచ్చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు ఏం మాట్లాడాలా, అప్పగింపబడిన రాత్రి ఏం మాట్లాడాలి, ఈస్టర్ పండుగ రోజు ఏం మాట్లాడాలా, పుట్టిన దగ్గర ఏం మాట్లాడాలి, సచ్చిన దగ్గర ఏం మాట్లాడాలి, తీసుకెళ్లేటప్పుడు ఏం మాట్లాడాలి, పెళ్లిలో ఏం మాట్లాడాలి, ప్రధానంలో ఏం మాట్లాడాలా, అడిగిన వచ్చేస్తున్నాయి. ఈ సెల్ వచ్చిన కాంచి నా పిల్ల బాగుపడ్డదన్న వాళ్ళు అక్కడ కనబడలేదు భూమి మీద. దేవుని స్తోత్రం చెప్పాలి. మరి మీ పిల్లలు బాగుపడుతున్నారు ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సెల్ వచ్చే నా పిల్లను పాడు చేసిందని నెత్తి నోరు కొట్టుకుని ఏడుతున్నారు విశ్వాసులు. వారిని బాగు చేయడమే మీ పని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ విశ్వాసాలను మీ సంఘంలోనికి, ఆరాధనలోనికి పోను తేవద్దని చెప్పండి, తెత్తే సుచ్చాపేమని చెప్పండి. ఏమండి, కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఫోన్ రాదు కాళ్ళకి వస్తుందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ మేనత్త నిర్మలారెడ్డి దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వస్తుందా? లేదుగా. అంత ఎమర్జెన్సీ కాల్స్ ఏమి లేవుగా. ఖచ్చితంగా ఏం చేయాలా? ఆపమని చెప్పాలా? నువ్వే మై కట్టుకుని ఆగండి అమ్మ ఒక నిమిషం అని నువ్వే ఫోన్ ఎత్తి మాట్లాడుతావు బలిపీఠం మీద. నువ్వు ఎలా చెప్పగలుగుతావు? లేదుగా నీకు చెప్పే అధికారం. వాళ్ళు వెంటనే ఒకరు లెగిస్తే, అయ్యగారు మీరు మొన్న మాట్లాడారు కదండి అంటాడు. ఏమండి, ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఆ రుద్రాలు తన మనవని తీసుకుని వెళ్ళి, అయ్యగారు ఈ కుర్రోడు, ఈ మనవడు ఎప్పటి నుంచో చెప్తున్నాను దొగ్గుతున్నాడండి, ఆరోగ్యం పాడైపోతుంది, స్పీడ్ తినడం మానేమంటే మానేలేదు, మీరన్నా చెప్పండి బాబు, మీ మాటినన్నా మానేస్తాడంటే ఆ దైవజనుడు అన్నాడంట, చూసి ఆ కుర్రోడంక చూసి ఆ అమ్మంక చూసి, ఇంకో వారం రోజులు పోయినా తీసిరండి. ఈ వారం రోజుల్లో ఏం చేయాలా అంటే ఈయన మానేయాల. ఈయన మానేసి అప్పుడు చెప్తే అది పల్లెత్తుంది. అంతేగాని రే ఎందుకురా అన్నిసార్లు చెప్తుంటే చెప్పించుకుంటావు, మీ మామే కాదు నేను చెప్తున్నాను మానే అంటే, నువ్వు మానేయండి ఫస్ట్ ఏమంటాడా? ఉపవాసం ఉండండి. వీడిని విశ్వాసులకు చెప్పవసరం లేదు, నువ్వు ఉండి చూడు. మా దైవజనుడు 7 రోజులు ఉపవాసం ఉంటున్నాడు సంఘంలో, నేను ఎందుకు ఉండపాలి ఒక పూట అయినా అని వాళ్ళకు వస్తుంది రోసం. అర్థమైందా? ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి తవగలాసడ కాపీ, తపాల్ని సేమియా కాసుకొని విశ్వాసులకు కనబడకుండా పెడంటి పొలు తినేసి, ఏంటి గేదె పాలు తప్ప ఆవు పాలు తాగనని మరగబెట్టుకుని పంచదార 4 దోస్తులు వేసుకుని, ఏమండి రకరకాల ఉపవాసాలు ఎక్కువైపోయి ఈ రోజున. అందుకే ఉపవాసం గురించి మాట్లాడాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు వేషధారుల వలె దొక్కముఖులై ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? దొక్కనా మొక్కనా? అదండి, దొక్కముఖులై ఉండొద్దు, దొక్కముఖులై ఉండొద్దు మీరు. ఆయనకి అన్నీ బాగా అర్థమవుతున్నాయి. గాలి బాగా యాప్రాయిము గాలి వేస్తుంది ఆయనకి. దేవుని స్తోత్రం. యాప్రాయిము గాలిని మేయిచున్నాడు అని ఉంది హోషేయ గ్రంథంలో. తూర్పు గాలిని వెంటాడుతున్నాడు ఆయన, మానక దినమెల్లా అబద్ధములు ఆడుతున్నాడు.
అందుకే మరలా అంటున్నాడు, నేను మరలా నిన్ను పిలుస్తున్నాను రా, మరలా దేవుని యొద్దకు రా అని పిలుస్తాడు. లోబడితే చాలు ఉందండి. ఈ రోజున మనము విందాం, నవ్వుతూనే వింటున్నాము, కానీ ఆలోచన చేయండి. ఈ మాటలు 3 మాటలే. చెప్పండి. మొట్టమొదటిది మ్యాన్ మేడ్, నాట్ ఏ యువర్ కాలింగ్. సెల్ఫ్ మేడ్, నాట్ ఏ యువర్ కాలింగ్. గాడ్ మేడ్, దిస్ ఈజ్ ద కాలింగ్. హల్లెలూయా. చెప్పండి. మనిషి కాదు నిన్ను పిలిచింది, నీకు నీవు కాదు పిలువబడింది. దేవుడు నిన్ను పిలిస్తేనే నువ్వు నిలబడతావు. ఎలాంటి ఉపద్రవం లాంటి ఉద్దుత్ తుఫాను, మా విశాఖపట్నంలో వచ్చింది ఉద్దుత్ తుఫాను, అలాంటి తుఫాన్లు వచ్చినా కూడా ఏమవు, నువ్వు పడిపోవు, పతనమైపోవు, నిలబడతావు దేవుని కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడాలి అంటే నిన్ను ఎవరు పిలవాలా? ఉందా అసలు దేవుని పిలుపు? ఉందా? పిలిస్తే పరిచర్య కొరకే పిలువబడ్డాను. ఫస్ట్ నువ్వేం చేయాలా? పరిచారం చెయ్యాలి. నువ్వు చేస్తున్నావు, నీ సంఘం చూడాలా, నీ ఇంట్లో ఉన్న నీ పాస్టర్ను చూడాలి. ఏటి పరిచారం అంటే, మొట్టమొదటిగా వేకుజావం లేసి మంచం దగ్గర మోకాళ్ళు వేస్తాడు మా దైవజనుడు, నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి. ఫస్ట్ నీ పాస్టర్మ సాక్ష్యం ఇస్తే ఈ సాక్ష్యం ఏమవుతుందంటే ఇంటిలోంచి ఇంటి పక్కకి వెళ్తుంది, ఇంటి పక్కలోంచి ఈదులోకి వెళ్తుంది, ఈదులోంచి గ్రామంలోకి వెళ్తుంది, గ్రామంలోంచి సంఘంలోకి వస్తుంది, సంఘంలోంచి ప్రపంచం అంతా తిరుగుతుంది. అర్థమైందన్నమాట. సాక్ష్యం లేని సేవ జావా కూడా దొరకదు. హల్లెలూయా. నిజమేండి. ఒకప్పుడు ఈ జావ తాగమంటే నేను తాగను సోడిపిండి తినే రోజులు కాదివి, గంటి కూడలు తినేది రోజులు కాదివి, రాంసారు బియ్యం ఇచ్చారని చెప్పేసి మనం చాలా సాగిపోయాం. కానీ ఇప్పుడు ఆ జావ తినబోసి చచ్చిపోతాం అంటున్నాడు డాక్టర్. అంటున్నాడా లేదా? సోడు జావ తాగబోతే చచ్చిపోతాం, షుగర్ ఎక్కువైపోతుంది అంటున్నాడు. ఏదైతే వద్దనుకుంటామో దాన్ని తీసుకొస్తాడు మన దగ్గరికి. మనం దేవునికి లోబడకపోతే జరిగే పరిస్థితులు అలా ఉంటాయి. ఖచ్చితంగా మనము దేవునికి లోబడితే, దేవునికి మనం సరెండర్ అవుతే ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మాట తప్పమే, 45 నిమిషాలు మించి మాట్లాడినాం. చూసుకోండి కావాలి మీ టైము. ఎక్కడికి వెళ్ళినా చెప్పండి. మొట్టమొదటిగా 3 ఉండాలా. ఈ 3 వాటితో కూడా ఇంకో 3 నేర్చేసుకోండి. చెప్పండి అందరూ. నా ఇంకా చూడండి, బైబిల్ మూసేయండి. పంక్చువాలిటీ, సిన్సియారిటీ, పబ్లిసిటీ. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు సమయాన్ని పాటిస్తావో నీకు యథార్థతను నేర్పిస్తాడు దేవుడు. యథార్థత ఎప్పుడైతే ఉందో నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు నా ప్రభు. మనుషులు అవసరం లేదు నిన్ను పరిచయం చేయడానికి. ఒకప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలేదా? నీ మాట ఎవరు వినలేదా? సాటి సేవకుడే నీ మాటను ఎటకారిస్తున్నాడా? బాధపడకు దైవజనుడా, నా ప్రభువు నిన్ను పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. సమయం అయిపోతుందని, రోజులు గడిచిపోతున్నాయని కంగారు పడొద్దు. ముందుందే దీవెన, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దైవజనులారా, ఆయన ముందు ఉంచినటువంటి దీవెనను మనం సొంతం చేసుకుందాం. ఒక్క మాట మీలో ఎవరైనా విన్న వాక్యమును బట్టి, 3 మాటలను బట్టి ఎవరైనా ఒకరు లేచి నిలబడి ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. yes Lord, thank you Jesus. Oh yes, thank you Holy Spirit.